సీతక్క నువ్వే పంచాయతీరాజ్ శాఖ స్త్రీ శిశు శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను నిర్వహించే ఈ యొక్క సందర్భంలో గౌరవ పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ దేశ మొదటి మహిళా ప్రధానిగా పనిచేసి పేదల జీవితాల్లో వెలుగును నింపినటువంటి ఉక్కు మహిళ, ఉక్కు సంకల్పంతో నాడు నేడు ఆమె పేరుతో ఈ రాష్ట్రంలో మరి మన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మా సహచర పెద్దలందరికీ, మంత్రులకు, మా మహిళా సోదరిమణులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పంచాయతీ రాజ్ శాఖలోని రూరల్ డెవలప్మెంట్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక లక్షల మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ కూడా బతికినంత కాలం మహిళల కోసం, పేదరిక నిర్మూలన కోసం, అభ్యున్నతి కోసం మరి ఈ దేశం ముక్కలైనా పర్వాలేదు, ముక్కలు కాకుండా నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశం ఐక్యంగా ఉండాలి, అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆమె పోరాడింది. ఆ యొక్క ఉక్కు మహిళ సంకల్పం ప్రతి మహిళలో ఉండాలని ఈ రోజు ఇందిర మహిళా శక్తి సంఘాలను 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్పియాలి, కోటీశ్వర్లను చేయాలి, 1 కోటి మందికి మహిళలకు చీరలు పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో గొప్ప సంకల్పంతో ఈరోజు రేవంత్ అన్న గారు మరి ఇందిరమ్మ ప్రభుత్వం, మా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు ఒక దశ, మళ్ళీ మార్చి 1 నుంచి మార్చి 8 మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరొక దఫాగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి, మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లను చేయాలి. ఈ రోజు అదే సంకల్పంతో యూనిఫామ్ లాగానే ఎక్కడికి వెళ్ళినా ఈ మహిళ ఈ యొక్క యూనిఫామ్ ధరిస్తే ఈ చీర ద్వారా వీళ్ళు మహిళా సంఘాలలో సభ్యులు, రేపు వచ్చే వాళ్ళకు కూడా ఈరోజు సంఘాలలో చేర్చుటకు మరి వారికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. కాబట్టి ఆ తల్లి పేదరిక నిర్మూలన కోసం పనిచేసింది, పేదరికం ఉండొద్దని ఇందిరమ్మ. ఈ రోజు కూడా మన ప్రభుత్వం పేదలను అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇందిరమ్మ పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే దాదాపుగా 27,000 కోట్లకు పైగా 27,000 కోట్లకు పైగా మహిళా సంఘాలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ వడ్డీ లేని రుణాలలో 99.9% రీపేమెంట్ చేస్తా ఉన్నారు. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా ఏదైతే ఉమ్మడి జిల్లాలో నిర్మల్ జిల్లాలో 99.9% రీపేమెంట్లో తీసుకున్న లోన్లలో క్రమశిక్షణతోటి పే చేయడంతో బ్యాంకర్స్ అందరూ కూడా ఇవాళ మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. దానికి కారణం మరి ఒక సంకల్పం పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వర్లను చేయాలని పెట్టుకోవడం జరిగింది. దానితోటి వీళ్ళ వెనుక గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి బ్యాంకర్స్ కూడా మనకి ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చేటువంటి చీరల పంపిణీ ఆడవాళ్ళ డిగ్నిటీ మరి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచడం కోసం ఎక్కడ చూసినా ఈ చీరలో కనబడితే ఇది ప్రభుత్వం, మహిళలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలు అనే విధంగా ఇక్కడ ఆశా వర్కర్లకు యూనిఫామ్ ఉంది, అంగన్వాడీ వర్కర్లకు యూనిఫామ్ ఉంది, లేదా ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ వారికి యూనిఫామ్ ఉంది, మన మహిళలకు లేదు. కాబట్టి సీఎం గారు గవర్నమెంట్ రాగానే మహిళలందరికీ చీరలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాడు. గతంలో 60 ఏజ్ దాటితే మరి మహిళా సంఘాలలో అవకాశం లేకుంటుండే, అది కూడా తీసేసి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా మహిళా సంఘాలలో అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు 1 కోటి మంది మహిళలను
కోటీశ్వర్లను చేయాలి, కోటి మంది మహిళలకు కోటి చీరలు పంచాలి అని ఇందిరమ్మ స్ఫూర్తితో ఇందిరమ్మ ఒక ఉక్కు మహిళ, ప్రగతిశీలంగా ప్రజల కోసం ఆలోచించే మహిళ, ప్రతి మహిళ ఆత్మగౌరవంతో అభివృద్ధిలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందంజలోకి రావాలనే సంకల్పం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచర మంత్రివర్గం, మన గవర్నమెంట్ పెట్టుకొని ముందుకెళ్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ సంకల్పంతో మనం తమ తమ జీవితాలలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా